హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ. ఈరోజు శనివారం కదండి, అందులోనూ వైశాఖ మాసంలో వచ్చినటువంటి శనివారం. ఈరోజు మేము విష్ణుమూర్తి ఆలయానికి అయితే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి, ఇక్కడ రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామండి. అయితే ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శనివారాలు స్వామివారికి విష్ణుమూర్తికి చేయాల్సిన పూజా విధానం, రావి చెట్టు దగ్గర పూజా విధానం అంతా కూడా నిన్న మన ఛానల్లో ఒక వీడియో తీసి ఈవినింగ్ పోస్ట్ చేశానండి. ఎవరైనా ఇంకా వీడియో చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. నేను చెప్పాను కదా, నేను కూడా పాటించాలి కదా, మీకు చెప్పి నేను వదిలేస్తే కాదు కదా, అందుకని నేను ఈరోజు ఈ ఆలయానికి అయితే వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈరోజు శనిత్రయోదశి కూడా అని. ఇక్కడ పంతులు గారు చెప్పారు, ఈరోజు శనిత్రయోదశి కదమ్మా, శివుడికి కూడా అభిషేకం చేయండి అని. అందుకే ఇక్కడ శివలింగానికి కూడా అభిషేకం అయితే చేశాము. చేసి ఇంక రావి చెట్టు దగ్గర దీపారాధన చేసుకున్నాను. ఈ వైశాఖ మాసంలో వచ్చేటట్టు శనివారాలు విష్ణుమూర్తికి చాలా ఇష్టం అంటండి. అందుకని ఇక్కడ పూజ చేయడానికి అయితే ఈరోజు మేము ఇక్కడ వచ్చామన్నమాట. లాస్ట్ శనివారం కూడా వచ్చాము, ఇది రెండో శనివారం నేను ఇక్కడ రావడం. ఇక్కడ మీరు చూస్తున్న రావి చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది చాలా పురాతనమైనటువంటి రావి చెట్టు అండి. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనదనమాట. ఈ రావి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ రావి చెట్టు ఒకటే కాదండి, చాలా రకాల చెట్లు అయితే ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి ఆలయం లోపల. ఈ ఆలయం వచ్చేసి మన జంగారెడ్డిగూడెంలో గంగనమ్మ గుడి దగ్గరలోనే ఉంటుందండి. శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం. ఇక్కడ అమ్మవారితో కలిసి స్వామివారు మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనదండి. ఇక్కడ రావి చెట్టు దగ్గర పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారి చుట్టూ కూడా ధ్వజస్తంభం చుట్టూ ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి మేము స్వామివారి దర్శనం చేసుకున్నాము. లోపలికి వెళ్ళి చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ ఆలయానికి వస్తే. ఇక్కడనే కాదు, మనకి ఏ ఆలయానికి వెళ్ళినా సరే అంతే మనశ్శాంతిగా ఉంటుంది కదా, నాకైతే అలాగే అనిపిస్తుంది. గుడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒకసారి స్వామివారిని కూడా మీరు కూడా దర్శనం చేసేసుకోండి. స్వామివారి దర్శనం చేసుకున్నారు కదా, ఇక్కడ నక్షత్ర వనం కూడా ఉంటుందండి. మన రాసులను బట్టి ఏ చెట్టు చుట్టూ తిరగాలో, ఎన్ని ప్రశ్నలు చేయాలనేది ఇక్కడ నక్షత్రం అనమాట. ఇదిగో మీరు చూస్తున్నారు కదా. సో ఇదండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.